నవరాత్రుల్లో 9 రోజులు అమ్మవారిని పూజిస్తూ ఉంటాం. ఇంకా నవరాత్రుల్లో అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారాన్ని ఎత్తుతుంది అని గ్రంథాల్లో చెప్పబడింది. అందుకని ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతని దేవత రూపంగా మనం భావించి అమ్మవారిని పూజిస్తూ ఉంటాం. ఇంకా 9 రోజులు కూడా 9 రకాల నైవేద్యాలను కూడా అమ్మవారికి ప్రసాదిస్తూ ఉంటాం. అందులో భాగంగా కుంకుమ పూజను ప్రత్యేకంగా భావిస్తాం. ఇది కుంకుమ పూజ మాత్రం పెళ్ళైన ఆడవారు కంపల్సరీ చేస్తూ ఉంటారు. తమ భర్త, పిల్లలు, కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని, ఐశ్వర్యంగా ఉండాలి అని ఈ కుంకుమ పూజను ఆడవారు చేస్తూ ఉంటారు. ఇంకా మన గ్రంథాల్లో ఎలా రచించబడి ఉంది అంటే, ఈ నవరాత్రుల్లో ఆడవారు కొన్ని తప్పనిసరిగా నియమాలు పాటించాలి అని మన గ్రంథాల్లో తెలుపబడింది. ఆ నియమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా నవరాత్రుల్లో ఈ వస్తువులను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే అమ్మవారు ప్రత్యక్షంగా మనల్ని దీవిస్తారంట. అంటే అమ్మవారికి ఈ వస్తువులంటే చాలా ఇష్టమని, ఈ వస్తువుల్ని ఈ నవరాత్రుల్లో ఇంటికి తెచ్చుకోవడం ద్వారా అమ్మవారు చాలా మురిసిపోయి తన చల్లని దీవెనలను మన పైన, మన కుటుంబం పైన ఉంచుతుంది అని మన శాస్త్రంలో చెప్పబడింది. ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందాం. బంగారం లేదా వెండి నాణాలు అంటే అమ్మవారికి చాలా ఇష్టమట. అందుకని ఈ బంగారం లేదా వెండి నాణాలను మనం బయట నుండి ఇంట్లోకి ఈ నవరాత్రుల్లో తెచ్చుకోవడం చాలా మంచిది అని, ఆ తెచ్చుకున్న వాటిని అమ్మవారి వద్ద పెట్టి పూజించి వాటిని ధరించడం ఇంకా మంచిది అని మన జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది. అయితే మనకు కొత్తవి తెచ్చుకునే అంత వీలు లేకపోయినా, లేదా కొత్తది తెచ్చుకునే స్తోమత లేకపోయినా, ముందు ఉన్న వాటిని పాలల్లో కడిగి వాటిని కూడా అమ్మవారి వద్ద పెట్టి పూజించిన అంతా మంచి ఫలితాలే కలుగుతాయి అని కూడా మనకు శాస్త్రంలో చెప్పబడింది. అందుకని ఇంతకుముందు కొన్నవి ఏవైనా వస్తువులు ఉన్నా సరే వాటిని పాలల్లో కడిగి ఈ నవరాత్రుల్లో దేవి వద్ద పెట్టి వాటిని పూజించడం వల్ల అమ్మవారు చాలా మురిసిపోతారు అంట. సో ఇంతకుముందు ఏవైనా ఉన్న నగలను కూడా నవరాత్రుల్లో పెట్టి పూజించవచ్చు. ఇంకా లక్ష్మీదేవి యొక్క చిత్రపటం, ఈ లక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని కూడా మనం ఈ నవరాత్రుల్లో ఇంటికి తెచ్చుకోవడం ద్వారా అమ్మవారు ఎంతగానో మురిసిపోయి డబ్బుల వర్షం కురిపిస్తుంది అని మన శాస్త్రంలో చెప్పబడింది. అందుకని నవరాత్రుల్లో ఆ లక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టి పూజించడం చాలా మంచిది, శుభ ఫలితాలను ఇస్తుంది అని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది. నవరాత్రుల్లో ఎవరైనా లక్ష్మీదేవి చిత్రపటాన్ని కొనుక్కోవాలి అనుకుంటే ఈ నవరాత్రులు చాలా మంచి రోజులని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ నవరాత్రులు ఏ పని అయినా మొదలు పెట్టవచ్చు. ఈ నవరాత్రులు అనేవి చాలా శుభ శ్రేయస్కరంగా ఉంటాయి. సో ఈ నవరాత్రుల్లో ఏ పనులైనా కూడా మొదలు పెట్టవచ్చు. తామర పువ్వు, ఈ తామర పువ్వు అంటే లక్ష్మీదేవికి చాలా అంటే చాలా ప్రీతికరం. కాబట్టి నవరాత్రి రోజుల్లో ఈ తామర పువ్వును ఇంటికి తెచ్చుకోవడం ద్వారా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మన పైన తప్పకుండా ఉంటుంది. ఇంకా ఆర్థిక సమస్యలు ఏవైనా ఉన్నా కూడా తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, ఇంకా ఎలాంటి సమస్యలైనా కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ నవరాత్రుల్లో మనకు కావాల్సింది ముఖ్యంగా అంటే చాలా అమ్మవారికి చాలా ప్రీతికరమైంది ఈ తామర పువ్వు. తప్పకుండా ఇంటికి నవరాత్రి రోజుల్లో తామర పువ్వుని తెచ్చుకోవాలి. ఇంకా మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. హ్యావ్ ఏ వెరీ నైస్ డే. మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుందాం.